ఓకే, మీకు షేరింగ్ వచ్చిందమ్మా? ఓకే, గుడ్. సో మనం ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చేసాము, దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలి. సో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే డిజాంగోలో మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాము, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని విఎస్ కోడ్లోకి వెళ్తున్నాము. ఈ విఎస్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం చేసేది ఏంటంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. నేను రన్ చేయను, ఆ కమాండ్స్ అన్ని ఒకసారి మీకు ఓవర్ వ్యూ ఇస్తాను. ఇంకెక్కడి నుంచి నేను చెప్పను, ఇవన్నీ డైరెక్ట్గా మనం వర్క్ చేసేస్తాం. ఇంకా ఇక్కడి నుంచి మనం కొద్దిగా దీన్ని రిపీట్ చేయము. సో ఇక్కడ మనం వాడిన కమాండ్ ఏంటంటే పైథాన్ అని చెప్పని -m అని చెప్పని బట్టి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పని స్పేస్ డాట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని రూట్ ఫోల్డర్గా చేసుకొని వర్చువల్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అయింది. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసిన దగ్గర Ctrl+Shift+P ప్రెస్ చేస్తే ఇక్కడ మనం పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అని చెప్పని సెలెక్ట్ చేసుకుంటాం. ఏది విఎస్ కోడ్లో చేసేటప్పుడు అయితే. అదే మనం కమాండ్ ప్రాంప్ట్లో చేసే పని అయితే సిడి స్క్రిప్ట్స్లోకి వెళ్ళి యాక్టివేట్ అని కొట్టి ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయింది. ఏం చేయాలి, సిడి స్క్రిప్ట్స్కి వెళ్ళాలి. ఎందుకు స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి అనే దానికి ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ పైథాన్ ఇంటర్ప్రెటర్ సెలెక్ట్ చేసామో ఆటోమేటిక్గా మనకి రికమెండెడ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కనపడుతుంటుంది. స్కూల్ ప్రాజెక్ట్ విఎన్వి సెలెక్ట్ చేసుకో అని రికమెండెడ్ చెప్పింది. సో దాన్ని సెలెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఎక్కడైతే మనం ఉన్నదాని ఈ న్యూ షెల్ క్రియేట్ చేస్తాము, ఇక్కడ ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిపోయి వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ డిలీట్ చేశారు. ఇప్పుడు మీరు కన్ఫామ్గా పక్కన ఫోల్డర్ నేమ్ కూడా కావాలంటే మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు స్క్రిప్ట్స్లోకి వెళ్ళి యాక్టివేట్ కొట్టండి, దెన్ ఇట్ షుడ్ బి యాక్టివేట్. ఆ తర్వాత బ్యాక్ రమ్మని చెప్పాం. ఇక్కడ మనం ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సిన కమాండ్ ఏంటంటే అన్ని నేను సీక్వెన్స్గా చూపిస్తాను మీకు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ డిజాంగోని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కాబట్టి డిజాంగో ఇన్స్టాల్ చేయాలంటే మనం వాడే కమాండ్ పైథాన్ ఇన్స్టాల్ అండ్ డిజాంగో అని కొట్టి ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్గా మన సిస్టంలో డిజాంగో ఇన్స్టాల్ అయిపోయింది. డిజాంగో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం వాడే కమాండ్ ఏంటంటే డిజాంగో అని చెప్పని టైప్ చేసి -admin అని చెప్పని పెడతాం. వల్ల బెనిఫిట్ ఏంటంటే అడ్మిన్కి సంబంధించిన సెటప్ అంతా కూడా రెడీ చేయమని అర్థం అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పని కొట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటామో ఆ ప్రాజెక్ట్ నేమ్ని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆ ప్రాజెక్ట్ జనరేట్ అయింది. ఒకసారి ప్రాజెక్ట్ జనరేట్ చేయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒకే ఫోల్డర్లో మొత్తం చేస్తే ఏమైందంటే రేపు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ చాలా క్లమ్జీగా ఉంటుంది. అలా క్లమ్జీగా ఉంటుంది, ప్లస్ ఎంటైర్ ప్రాజెక్ట్ని స్టాప్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్ జనరేట్ కాకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న యాప్స్ లైక్ మాడ్యూల్స్ అంటాం అనమాట. చిన్న చిన్న మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాము. ఆ మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్లో ప్రాబ్లం వస్తే మనం ఆ మాడ్యూల్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఏ మాడ్యూల్లో న్యూ థింగ్స్ యాడ్ చేయాలంటే ఆ మాడ్యూల్లోనే మనం న్యూ థింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ ఇంక్లూడ్స్ అని చెప్పిన ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. లిప్స్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేసి డిజాంగో ఇన్స్టాల్ చేస్తే మిగతా అన్ని బిల్ట్ డిఫాల్ట్గా వచ్చినాయి మనకి. అలానే ఇక్కడ స్కూల్ ప్రాజెక్ట్లో మనకి లిబ్ తర్వాత స్కూల్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. మనం ఏం చేసాము, ప్రీవియస్ అడ్మిషన్స్ కూడా క్రియేట్ చేసాం. మనం లాస్ట్ క్లాస్లో అడ్మిషన్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలనుకున్నాము, స్కూల్ అని చెప్పనే ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన కమాండ్ ఏంది, పైథాన్ manage.py స్టార్ట్ యాప్ అని చెప్పని పెట్టి అడ్మిషన్స్ అని ఇచ్చాం. ఇప్పుడు నేను ఇంకొక యాప్ కూడా క్రియేట్ చేస్తాను, లైక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పని ఒక యాప్ కూడా క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఇప్పుడు అడ్మిషన్స్తో పాటు కింద ట్రాన్స్పోర్ట్ అని చెప్పిన యాప్ కూడా మనకి జనరేట్ అయిపోయింది. సో ఎన్ని యాప్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామో ఆ యాప్స్ అన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ స్కూల్ అనే ఫోల్డర్లోకి వచ్చి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసామో ఆ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్నీ కూడా మనం వాడుకోవాలంటే వీ షుడ్ ఇంక్లూడ్ ద ఇన్స్టాల్డ్ యాప్స్. మన సిస్టంలో ఎన్ని ఇన్స్టాల్డ్ యాప్స్, ఈ యాప్స్ అన్ని ఏమో డిజాంగో అడ్మిన్ ఇన్స్టాల్ చేసింది కాబట్టి అదే యాడ్ చేసింది.
ఇవి మనం యాడ్ చేసినవి కాబట్టి మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ యాడ్ చేసాము, అడ్మిషన్స్ యాడ్ చేసాము, నెక్స్ట్ స్టూడెంట్స్కి సంబంధించిన మార్క్స్కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మార్క్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడానికి ఒక మాడ్యూల్ కావాలనుకో, దానికి ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ పైథాన్ యాప్ అని చెప్పని పెట్టి నేనేం చేస్తాను ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క ఏం డీటెయిల్స్ తీసుకుందాం, మార్క్స్ డీటెయిల్స్ తీసుకుందాం. సో కాబట్టి వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ జరిగినాయి, ఏమేమి జరిగేది మొత్తం దానికి సంబంధించిన మొత్తం దాంట్లో ఉండాలనుకో, లేదంటే స్టూడెంట్ యొక్క ప్రొఫైల్కి సంబంధించిన ఒక యాప్ క్రియేట్ చేద్దాం. ప్రొఫైల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ యాప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమంటుంది, కన్ఫిట్ ద నేమ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ అని చెప్పి అంటుంది. అంటే ఇది కీవర్డ్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఈ ప్రొఫైల్ అనేది అది కీవర్డ్ కింద ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే దాన్ని ప్రొఫైల్ అని చెప్పి అనకుండా స్టూడెంట్ ప్రొఫైల్స్ లేకపోతే ప్రొఫైల్స్ అని చెప్పని పెట్టుకుందాం. ప్రొఫైల్స్ అని పెడదాం, ఇట్ షుడ్ బి యాక్సెప్ట్. సో ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇక్కడ మనకి ప్రొఫైల్స్ అని చెప్పని ఇంకొక యాప్ కూడా క్రియేట్ అయ్యి, ప్రతి యాప్లో కూడా ఏమేమి క్రియేట్ అవుతాయి మనకి, ఒక మైగ్రేషన్ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది, ఇనిట్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యింది, అడ్మిన్ యొక్క పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యింది, apps.py అనే ఫైల్ క్రియేట్ అయ్యింది. ఈ apps.pyలో ఏముంటుందంటే బై డిఫాల్ట్గా ఆ యాప్ యొక్క నేమ్ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ప్రొఫైల్స్ కాదు అడ్మిన్స్లోకి వెళ్ళాము, apps.pyలోకి వెళ్తే ఆ యాప్ యొక్క నేమ్ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఫోల్డర్ నేమ్ని మనం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే ఇక్కడికి వచ్చి మార్చుకుంటారు అనమాట. సో కాబట్టి ఎక్కడికి వచ్చి యాప్ డాట్ మోడల్స్ అనేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్స్ మనం ఏమైతే క్రియేట్ చేయాలనుకుంటామో, దట్స్ మీనింగ్ ఆఫ్ టేబుల్స్, డేటాబేస్లో టేబుల్స్ అనమాట. ఆ టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో స్కూల్స్ అనే దాంట్లో ఎప్పుడు మోడల్ ఉండదు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాజెక్ట్. ఎక్కడ ఉంటుంది మనకి అడ్మిషన్స్లో మోడల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది యాప్లో, ప్రొఫైల్లో కూడా మోడల్స్ అనేది క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఈ స్కూల్ అనేది ప్రాజెక్ట్, ఇట్స్ రూట్. ఈ రూట్లో నెంబర్ ఆఫ్ యాప్స్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో అందులో ఏమేమి యాప్స్, అడ్మిషన్ అని క్రియేట్ చేసాం, ప్రొఫైల్ అని క్రియేట్ చేసాం. ఈ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళినా కానీ మీకు మోడల్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మోడల్ని క్రియేట్ చేసి అది ఎలా మైగ్రేట్ చేస్తామని చెప్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసాము, ఈ అడ్మిషన్స్లో మనం వ్యూస్లోకి వెళ్ళి ఒక 4 వ్యూస్ క్రియేట్ చేసాం. వ్యూస్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంది, పైన డిజాంగో హెచ్టిటిపి ఇంపోర్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్ అని చెప్పనేది మనం ఆ రెస్పాన్స్ని తెచ్చుకోవాలి. ఎందుకని, అది రిక్వెస్ట్ ఇస్తుంది, మనం రెస్పాన్స్ పంపించాలి. ఎప్పుడు కూడా యూఆర్ఎల్ ఏం చేసింది, హెచ్టిటిపి రిక్వెస్ట్ అడిగిద్ది. ఆ రిక్వెస్ట్ అడిగినప్పుడు డిజాంగో సర్వర్ ఏమి ఇవ్వాలి, తిరిగి రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ తిరిగి పంపించాలంటే సో డిజాంగో.http ఇంపోర్ట్ ఫ్రమ్ హెచ్టిటిపి రెస్పాన్స్ నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం టెంపరీగా ఏం చేసామంటే మనం డైరెక్ట్గా HTML ట్యాగ్ని రాసుకున్నాం అన్ని రెస్పాన్స్లో. టెస్టింగ్ కోసం ఏం చేసాం, మనం ఒక టెంప్లెట్ను కూడా బైండ్ చేసాం. అయితే ఈ టెంప్లెట్ పని చేయాలంటే ఆ టెంప్లెట్ ఎక్కడ ఉండాలి, స్కూల్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి, స్కూల్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్లో టెంప్లెట్స్ అనేది ఉండాలి. సో ఈ టెంప్లెట్స్ ఇక్కడ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము, ఈ స్కూల్స్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టెంప్లెట్ ఫోల్డర్కి సంబంధించిన డైరెక్టరీ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది టెంప్లెట్స్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనమాట. ఈ యారేలో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఈ ప్రాపర్టీస్లో మనం ఏం చేసాం, ఇక్కడ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత్, అంటే ప్రెసెంట్ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ పాత్కి జాయిన్ చేయమని చెప్తున్నాము. ఏం జాయిన్ చేయమంటున్నాం, బేస్ డైరెక్టరీ, అంటే మన ప్రాజెక్ట్ యొక్క డైరెక్టరీనే బేస్ డైరెక్టరీ అంటాము. ఆ డైరెక్టరీలో ఉన్న టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని మౌంట్ చేసుకోమని చెప్తున్నాం. అంటే నువ్వు ఇక ఏ టెంప్లెట్ అడిగినా కానీ ఈ లొకేషన్ నుంచి తీసుకొని వస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లొకేషన్ నుంచి తీసుకొస్తుంది. సో కాబట్టి వ్యూస్లో మనం ఏం చేసాము, ఇక్కడ రిక్వెస్ట్ చేసేటప్పుడు రిక్వెస్ట్ వస్తుంది మనకి. ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఏమి ఇస్తున్నాము, index.html అనే ఫైల్ ఇస్తున్నాము. ఈ పక్కన మనం బ్రాకెట్స్ పెట్టాం కదా, దీని గురించి నేను మొత్తం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యూఆర్ఎల్స్ మనం పంపించాల్సినవి ఇక్కడ రాసుకుంటాము. కంటెక్స్ట్ అంటాం అక్కడ. ఆ కంటెక్స్ట్ ఏమేమి పంపిస్తామని తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సో ఇది వ్యూస్ క్రియేట్ చేసాము. ఈ వ్యూస్ని మనం వాడుకోవాలంటే ఎక్కడ వాడుకోవాలి, ఈ స్కూల్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత urls.py, ఇది సెంట్రల్ యూఆర్ఎల్. మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్కి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఇక్కడే మనం మౌంట్ చేస్తాం. ఈ యూఆర్ఎల్స్లోకి వచ్చిన తర్వాత ఏ అప్లికేషన్కి సంబంధించిన యూఆర్ఎల్స్ అయితే మనం వాడాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం దేన్ని, అడ్మిషన్స్లో ఉన్న వ్యూస్ని మనం వాడుకోవాలనుకుంటున్నాం. సో కాబట్టి మనం అడ్మిషన్స్లో ఉన్న వ్యూస్ వాడుకోవాలి కాబట్టి
ఫ్రమ్ అడ్మిషన్స్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ ఆల్ మీన్స్ దాంట్లో ఉన్న వ్యూస్ అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ అయిపోతాయి. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ డిఫాల్ట్ గా ఈ పాత్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము హోమ్ అనే పాత్ ఒకటి ప్రొవైడ్ చేసాము, అలానే పాత్ ప్రొడక్ట్స్ కోడ్ ఇచ్చాము, సర్వీసెస్ కోడ్ ఇచ్చాము, లాగిన్ కోడ్ ఇచ్చాము. ఇక్కడ మనం ఏంటంటే దిస్ ఈస్ ద మనకు కనపడే యూఆర్ఎల్, అంటే మనం ఎక్కడైతే మనం బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నామో ఆ బ్రౌజర్ యొక్క యూఆర్ఎల్ ఇది ఆ వ్యూ నేమ్ అనమాట. ఏ వ్యూ అయితే కాల్ చేయాలి అప్పుడు దానికి మనం పెట్టిన పేరు అనమాట, ఆ వ్యూకి నేమ్ అనమాట. సో జనరల్ గా ఇవి రెండు కూడా వచ్చేసి పాత్ కి స్పెసిఫై చేయడానికి మెయిన్ వచ్చేసి ఈ వ్యూ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అడ్మిషన్స్ లో ఉన్న వ్యూస్ లో నుంచి వస్తుంది. సో అడ్మిషన్స్ లో ఉన్న నుంచి వ్యూస్ నుంచి వస్తుందా, ఇంకా మిగతా వాటి నుంచి రాదంటే మన ఇష్టం. ఇంకా డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి ఒక వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మనకి నెక్స్ట్ ఇంకేముంది ప్రొఫైల్స్ లోకి వెళ్ళి ఒక వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూస్ లోకి వెళ్ళి వీటన్నిటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎట్లా ఇంపోర్ట్ చేస్తాం ఇక్కడ? సో రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సమ్ ప్రొఫైల్స్ డాట్ ఏం తెచ్చుకోవాలి, మనం వ్యూస్ తెచ్చుకోవాలి. వ్యూస్ ఇంపోర్ట్ ఆల్ అంటే ఆ ప్రొఫైల్స్ లో మీరు ఎన్ని వ్యూస్ క్రియేట్ చేస్తారో అన్ని వ్యూస్ ఇక్కడికి బైండ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏముండే మనకి వ్యూస్ క్రియేట్ చేయడానికి ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి ఉంది కదా మనకి, ట్రాన్స్పోర్ట్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ ఆల్ దట్స్. సో ఇప్పుడు మనం అడ్మిషన్స్ లో వ్యూస్ క్రియేట్ చేసాము. సో ఏదైతే మనం వ్యూస్ క్రియేట్ చేసామో జస్ట్ లైక్ నేను ఒక పాత్ వరకే కాపీ చేసేసి మళ్ళీ మనం అంతా రాయకుండా ప్రొఫైల్స్ లోకి వెళ్ళిపోదాం, వ్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యూస్ లో ఇక్కడ మనం రీప్లేస్ చేసేద్దాం. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని ఇంకొక చోట కూడా ఏం చేద్దామంటే ఇది హోమ్ కదా, హోమ్ అని పెట్టకుండా మనం ఏం చేద్దాం ప్రొఫైల్స్ అని పెట్టుకుందాం. అంటే ఆ ప్రొఫైల్స్ అనే పాత్ కాల్ చేసినప్పుడు హలో సింపుల్ వ్యూ అని కాకుండా ప్రొఫైల్స్ అనేది మనకు కనపడాలి, ప్రొఫైల్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మళ్ళీ కాపీ చేసుకుందాం. ప్రొఫైల్స్ లో ఒక వ్యూ క్రియేట్ చేసాం, ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి ఒక వ్యూ క్రియేట్ చేద్దాం ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఒక వ్యూ క్రియేట్ చేసి ఈ వ్యూలో వచ్చేసి ప్రొఫైల్స్ అని పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకుందాం. ఇక్కడ దీని పేరు కూడా మనం ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండు వ్యూస్ ని మనం వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి? స్కూల్లో ఉన్న ప్రాజెక్ట్ లో ఉన్న యూఆర్ఎల్స్ లోకి వాడుకోవాలి. సో ఇక్కడ ఇంకొక రెండు పార్ట్స్ తీసుకుందాం. ఇవి కాకుండా కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమేం కావాలి, ఇక్కడ సర్వీసెస్ కాదు కావాల్సింది, ప్రొఫైల్స్ కావాలి. సో దాని పేరు ఏం పేరు, ప్రొఫైల్స్ అనేది మనకి కావాలి. సో దట్స్ ఆటోమేటిక్ గా ప్రొఫైల్స్ అని వచ్చేసింది. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏదైతే నేమ్ పెట్టుకుందామో ఇక్కడ కూడా అదే పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి మనం క్రియేట్ చేసింది, ట్రాన్స్పోర్ట్ అని క్రియేట్ చేసాం. ఇక్కడ కూడా మీరు ట్రాన్స్పోర్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. అక్కడ ఆ పేర్లే పెట్టక్కర్లేదు, వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ అబౌట్ దట్. ఇలా కాల్ చేసినప్పుడు కంపల్సరీ ఈ ట్రాన్స్పోర్ట్ ప్రొఫైల్స్ అనే యాప్స్ కూడా ఈ సెట్టింగ్స్ దాంట్లో ఇక్కడ యాడ్ అవ్వాలి. స్కూల్ యాడ్ అయింది, అడ్మిషన్ యాడ్ అయింది, ట్రాన్స్పోర్ట్ యాడ్ అయింది, ప్రొఫైల్ యాడ్ కాలేదు కదా. సో కాబట్టి ప్రొఫైల్స్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ లో ఎన్ని యాప్స్ అయితే మనం జనరేట్ చేస్తామో అన్ని యాప్స్ కి సంబంధించిన యాప్ ఫోల్డర్ నేమ్స్ ని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఇన్స్టాల్డ్ యాప్స్ అంటాం. అంటే మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిన యాప్స్ మొత్తం అని అర్థం అనమాట. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లియర్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి ఆ యూఆర్ఎల్ పాత్స్ వర్క్ చేస్తున్నా లేదో చూసిన తర్వాత ఏదైతే మనం వ్యూస్ క్రియేట్ చేసామో ప్రతి దాంట్లో ఒక మోడల్ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ మైగ్రేషన్ రన్ చేద్దాము, ఏమి క్రియేట్ చేయకుండా, అప్పుడు ఏం జరిగిందో చూద్దాము. ఇంకొక మోడల్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ మైగ్రేషన్ చేస్తే ఏం జరిగిందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేయాలంటే ఏం చేయాలి, పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్ గా సర్వర్ ఓపెన్ అయ్యింది. ఈ సర్వర్ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఒక మెసేజ్ ఇస్తుంది, యూ హ్యావ్ 18 unapplied migrations, your project may not work properly until you apply the migrations for apps. అడ్మిన్, ఆత్, కంటెంట్ టైప్స్, సెషన్స్, ఈ 4 యాప్స్ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, డిజాంగో అడ్మిన్ ప్రొవైడ్ చేసింది. ఆ అడ్మిన్ ప్రొవైడ్ చేసిన పైథాన్ మైగ్రేషన్స్ మనం ఇంకా వాడలేదు అని చెప్తుంది. అది వాడలేదు, మీరు రన్ చేయాలంటే ఈ కమాండ్ కూడా వాడండి అని చెప్పి క్లారిటీగా చెప్తుంది అనమాట. సో కాబట్టి మనం మైగ్రేషన్స్ వాడాలి, ఆ తర్వాత మైగ్రేట్ వాడాలి, 2 కమాండ్స్ వాడాలి.
సో ఆ 2 కమాండ్స్ కూడా వాడదాము. ప్రెజెంట్ వచ్చేసి మనం URLs అన్ని బైండ్ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ప్రొఫైల్స్ అని కొడితే ప్రొఫైల్స్ వచ్చేసింది. సో ట్రాన్స్పోర్ట్ అని కొడితే ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది. అన్ని అంటే మనం ఎన్ని యాప్స్లో అయితే మనం URLs బైండ్ చేస్తున్నామో అన్ని URLs కూడా మనం క్యాచ్ చేయగలుగుతున్నాం కదా. సో ఇంకా దీనికి చాలా ఎక్స్టెన్షన్ ఉంటుంది. పైన హెడర్ మొత్తానికి ఒక టెంప్లెట్ చేస్తాం, ఫోటర్ మొత్తానికి ఒక టెంప్లెట్ చేస్తాం, సైడ్ బార్కి ఒక టెంప్లెట్ చేస్తాం. వీటన్నిటిని కూడా లేఅవుట్ కింద జనరేట్ చేసుకొని ఆ లేఅవుట్లో మిడిల్ కంటెంట్ ఒకటే మారుతుంటుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్గా ఎలా ఉండాలి అనేది మొత్తం సెట్ చేద్దాం మనం తర్వాత. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హౌ టు మైగ్రేట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. అడ్మిన్లో వాళ్ళు ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో ఆ మైగ్రేషన్స్ని మనం రన్ చేయాలంటే ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఇంకొక URL తీసుకుందాం. ఇక్కడ ఆ URL తీసుకొని అంటే షెల్ ఇంకోటి ఓపెన్ చేసుకుందాం. ఈ షెల్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు మైగ్రేషన్స్ రన్ చేయాలి. ఈ మైగ్రేషన్స్కి మీకు ఆల్రెడీ 2 కమాండ్స్ చెప్పాను. ఒకటి python manage.py మేక్ మైగ్రేషన్స్. ఇది మేక్ మైగ్రేషన్స్ చేసినప్పుడు ఏమైందంటే ఒక స్క్రిప్ట్ ఫైల్ని లోకల్గా క్రియేట్ చేసింది మైగ్రేషన్స్కి. అది అప్పుడే కమిట్ చేయదు డేటాబేస్లోకి. ఎప్పుడైతే మనం manage.py.migrate అని మనం కాల్ చేస్తామో అప్పుడు ఆ స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ అంతా తీసుకెళ్ళి డేటాబేస్లో ఓవర్ రైట్ చేసింది. ఇప్పుడు అది కరెక్ట్గా జరిగిద్దా లేదా అనేది కూడా మనం చెక్ చేయడానికి మనం ఏం చేద్దాం, నిన్న మనం ఏం చేసామంటే SQL బ్రౌజ్ చేసుకోవడం కోసం SQL లైట్ వెయిట్ది DB బ్రౌజర్ అని చెప్పి ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం మనం ఫర్ SQL లైట్ కోసం. ఓకే, దీంట్లోకి మన డేటాబేస్ తెచ్చుకోవాలంటే ఏం చెప్పాను, ఒకటి ఓపెన్ ప్రాజెక్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, రెండోది ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఉన్న SQLite DB అనే ఫైల్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనకు కనబడిపోతాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర టేబుల్స్లో ఏమీ లేవు, ఇండెక్సెస్ లేవు, వ్యూస్ లేవు, ట్రిగ్గర్స్ లేవు. ఓకే, సో దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసినా ఏమీ లేవు. నౌ వీ కెన్ మైగ్రేట్ ద SQL. ఇక్కడికి వచ్చి మనం ఫస్ట్ కమాండ్ ఏం చేయాలి, ఫస్ట్ మేక్ మైగ్రేషన్ చేయాలి. సో కాబట్టి python manage.py మేక్ మైగ్రేషన్ అని చెప్పని కొట్టి మనం ఎక్కడ ఉండాలి, ఇది చేసేటప్పుడు స్కూల్ అనే ఫోల్డర్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి, స్కూల్ అనే ఫోల్డర్లో ఉండాలి. సో కాబట్టి వీ కెన్ రిమూవ్ టు దిస్ CD స్కూల్. మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వచ్చి దెన్ వీ కెన్ యూజ్ ద మైగ్రేషన్. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే మేక్ మైగ్రేషన్స్ అని చెప్పనే కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేశానో ఇక్కడ ఒక ఫైల్ జనరేట్ అయింది చూడండి. మీకు అడ్మిషన్స్లో మైగ్రేషన్స్లో 001 initial.py అనే ఫైల్ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయింది ఇది అంటే, మీరు అడ్మిషన్స్లో మనం ఆల్రెడీ నిన్న ఏం చేసాం, మనము ఒక మోడల్ క్రియేట్ చేసాం కదా. ఆ మోడల్ క్రియేట్ చేసాం. ఈ మోడల్లో ఏం పెట్టుకున్నాం, అడ్మిషన్ అని చెప్పని పెట్టుకున్నాం. ద టేబుల్ నేమ్ ఈజ్ ద ప్లోరల్ వచ్చేసి అడ్మిషన్స్, యాప్ నేమ్ వచ్చేసి అడ్మిషన్. మనం ఏమనుకున్నాం, admissions అనే టేబుల్ జనరేట్ అయ్యింది అని చెప్పనుకున్నాం. దీంట్లో మనం ఏం చేసాం, ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాము, 2 క్యారెక్టర్ ఫీల్డ్, ఒకటి డేట్ ఫీల్డ్, ఇంకొకటి క్యారెక్టర్ ఫీల్డ్. ఆ తర్వాత ఏం చేసామంటే పాజిటివ్ ఇంటిజర్ ఫీల్డ్, ఓన్లీ ప్లస్ సైడే ఉండాలి, నెగిటివ్ ఫీజెస్ ఎంటర్ చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఒక మోడల్ని మనం డిజైన్ చేసాం. ఈ మోడల్కి సంబంధించిన ఇక్కడ మైగ్రేషన్స్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది చూడండి. ఎగ్జాక్ట్లీ మనం అక్కడ ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ పెట్టింది, అట్ ది సేమ్ టైం ఆ యొక్క బైండ్ అయ్యే ఫీల్డ్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది మనకి. ఒక్కసారి స్క్రిప్ట్ రెడీ అయిందంటే ఈ స్క్రిప్ట్స్ ఎప్పుడూ డిలీట్ చేయకూడదు. వన్స్ మీరు కనుక ఇవి డిలీట్ చేశారంటే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ మొదటి నుంచి ప్రాజెక్ట్ చేయాల్సి వస్తాయి, లేదా సో మచ్ సెట్టింగ్స్ విల్ నీడ్ టు చేంజ్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ని టచ్ చేయబాకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఒకసారి చేసాము, మరి గబక్కన అక్కడ ఏమన్నా ఎగ్జిక్యూట్ అయిందేమో చెక్ చేసుకొని వస్తే బెటర్ కదా. దీంట్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, నథింగ్ టు డిఫరెన్స్. ఏం చెప్పాను, మేక్ మైగ్రేషన్స్ చేసినప్పుడు మన లోకల్ ప్రాజెక్ట్లో ఇనిషియల్గా మైగ్రేషన్స్ యొక్క పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యింది. దాంట్లో స్క్రిప్ట్ జనరేట్ చేసేది, అది కమిట్ చేయదు. కమిట్ చేయాలంటే మనం వాడాల్సిన కమాండ్ ఏంటంటే ఇట్స్ ఏ పైథాన్ మైగ్రేట్ అనేది వాడాలి. పైథాన్ మైగ్రేట్ అనేది వాడాలి. మనం ఎక్కడ ఉండాలి, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండి దెన్ వీ కెన్ జనరేట్. ఇప్పుడు ఆత్కి సంబంధించినవి, ఓకే, సెషన్స్కి స్టాటిక్కి సంబంధించినవి, వాటితో పాటు మనం జనరేట్ చేసిన ఫైల్ ఇప్పుడు చూడు ఏమేమి మైగ్రేషన్స్ జరిగినాయి, అడ్మిన్కి జరిగినాయి, అడ్మిషన్స్కి జరిగింది, ఆత్కి జరిగింది,
కంటెంట్ టైప్కి జరిగింది అండ్ సెషన్స్కి జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని మినిమైజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ సంబంధించిన డీబీ ఓపెన్ చేసి ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా సో మచ్ టేబుల్స్ అండ్ ఇండెక్సెస్ ఆల్ ఆర్ విల్ బి జనరేటెడ్. ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన అడ్మిషన్ అని చెప్పి అనేది ఒకటి క్రియేట్ అయిపోయిందా. సో దిస్ ఈజ్ ద టేబుల్. ఈ టేబుల్లో మనకి వెళ్తే ఐడి క్రియేట్ అయింది, నేమ్ క్రియేట్ అయింది, ఫాదర్ నేమ్ క్రియేట్ అయింది, జాయిన్ డేట్ అయింది, అన్ని క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక అనదర్ మోడల్ ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ మైగ్రేషన్ సప్లై అవుతాయా లేదని చెక్ చేయాలి మనం ఇప్పుడు. సో లైక్ మనం ఆల్రెడీ ఏం చేసాం, ఇక్కడ అడ్మిషన్స్లో ఒక మైగ్రేషన్ క్రియేట్ చేసాం మోడల్స్లో. సో నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్ని మొత్తం కోడ్ రాయకుండా ఒకసారి దీన్నే కాపీ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మోడల్స్లో నేను ఒకటి రాయాలనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను దాని పేరు ఏం పేరు పెడుతున్నానంటే క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఓకే డీటెయిల్స్ అని చెప్పని కూడా పెట్టుకున్నాను. నేను ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ నాకు స్టూడెంట్ నేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ అవసరం లేదు. ఇక్కడ నాకు ఏం కావాలంటే రూట్ కావాలి, ఆ స్టూడెంట్ యొక్క రూట్ కావాలి. ఆ రూట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఫీజు కావాలి. నాకు అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. ఓకే, రూట్ అండ్ ఫీజు ఇంతవరకే కావాలి. సో వాట్ అబౌట్ ద క్లాస్ నేమ్ ఇస్ ద ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కాబట్టి రిటర్న్ దాన్నే చేయాలి. ఏ క్లాస్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ని రిటర్న్ చేయాలి. అట్ ది సేమ్ టైం సింగులర్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అని పెట్టుకుందాం, దీన్ని ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని పెడదాం. ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఎస్ తీసేద్దాము, ఇక్కడ కూడా ఎస్ తీసేద్దాం. దట్స్ క్లియర్. సో ఇప్పుడు మనం సేవ్ చేసేసుకున్నాము. ఆల్రెడీ ఈ ట్రాన్స్పోర్ట్ అనే దాన్ని మనము స్కూల్స్లో ఉన్న సెట్టింగ్స్లో మనం ఈ యాప్ని యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మేక్ మైగ్రేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి మనం మేక్ మైగ్రేషన్స్కి వెళ్ళంగానే ఏమైందంటే కొత్తగా ఏదైతే మోడిఫై జరుగుతుందో అది ఒక స్క్రిప్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఎక్కడ జనరేట్ అయింది? ఇది ట్రాన్స్పోర్ట్లో మైగ్రేషన్స్లో క్రియేట్ అయింది. ఇందాక ఎక్కడ క్రియేట్ అయింది? అడ్మిషన్స్లో మైగ్రేషన్స్లో క్రియేట్ అయింది. ఇది ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అయింది? ట్రాన్స్పోర్ట్లో మైగ్రేషన్స్లో 001 ఇనిషియల్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయిపోయింది. సో మనం ఏదైతే ఫీల్డ్స్ పెట్టామో ఆ ఫీల్డ్స్ తోటి ఆటోమేటిక్గా ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ అయిపోయింది స్క్రిప్ట్. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే దెన్ పైథాన్ manage.py మైగ్రేట్ అని చెప్తాం. ఇప్పుడు నేను ఎంటర్కి కొట్టంగల్లే ఆటోమేటిక్గా ఆ టేబుల్ మన డేటాబేస్లో జనరేట్ అయిపోయింది. ప్రజెంట్ టేబుల్ ఏమైంది? ఇక్కడ లేదు, మైగ్రేషన్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. వెన్ ఐ రిఫ్రెష్ దిస్ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి డీటెయిల్స్ అని చెప్పి వచ్చేస్తాను. వచ్చిందా? ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్. బట్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క యాప్ నేము, అడ్మిషన్స్కి అడ్మిషన్ అనేది యాప్ నేము, దాంట్లో ఉన్న టేబుల్ పేరు వచ్చేసి అడ్మిషన్, దీని పేరు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్. సో ఈ టేబుల్లో మనకి బ్రౌజ్ ద టేబుల్ అంటే టేబుల్లో ఉన్న రికార్డ్స్ కనబడితే మనం ఇంకా ఏమి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నో నీడ్. ఇప్పుడు క్లోజ్ డేటాబేస్ అన్న అంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ డేటాబేస్లోకి వెళ్ళి మనం ఎక్కడ పెట్టాము? డెస్క్టాప్ మీద పెట్టాము. ప్రాజెక్ట్ పేరు ఏంటంటే స్కూల్ ప్రాజెక్ట్ అని చెప్పని పెట్టాము. మనం ఇక్కడ స్కూల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి DBO SQLite మనం తీసుకొచ్చుకుంటాం. ఒకవేళ మనం ఈ DB SQLite కాకుండా ఇంకేదన్నా డేటాబేస్ని కనుక మనం యూజ్ చేయాల్సి వస్తే మనం ఎక్కడ మార్చుకోవాల్సి వస్తుంది? ఈ స్కూల్స్లో సెట్టింగ్స్లో ఇప్పుడు మనకి ఏముంది? ఇక్కడ సెట్టింగ్స్లో చూడండి SQLite కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎక్కడ ఉంది? SQLite కాన్ఫిగరేషన్ ఉంది. ఎప్పుడైతే మనం MySQL వాడాలనుకుంటామో వెరీ సింపుల్, మీరు ఏమీ కష్టపడాల్సిన పని లేదు. ChatGPT ఓపెన్ చేసుకోండి. ఏం చేయాలి? సెట్టింగ్స్ ఏ కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలని చెప్పని కొడితే చాలు. ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో డోంట్ వరీడ్ అబౌట్ దట్, ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి యాడ్. మనం ఏం చేద్దాం? ChatGPTకి ఓపెన్ చేసుకుందాం. ChatGPTకి వెళ్దాం. ఓకే, ChatGPTలోకి వెళ్ళి లేదా ద డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినా మనకు క్లారిటీగా చూపించింది. ఇక్కడ నాకేం కావాలి? సో Django how to configure MySQL DB in Django project settings అని చెప్పని పెడితే ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మనకు మొత్తం చెప్పేసి చూడండి. settings.py అనే ఫైల్లో ఏమంటుంది? ఫస్ట్ PIP ఇన్స్టాల్ MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేయమని చెప్తుంది. అర్థమైందా?
pip ఇన్స్టాల్ py mysql ఇక్కడ రెండు రకాలు ఉన్నాయని చెప్తుంది. ఏమంటుంది? mysql క్లయింట్ లైబ్రరీ ఇన్స్టాల్ చేయమంటుంది. అట్లనే ప్యూర్ పైథాన్ mysql క్లయింట్ లైబ్రరీ కూడా ఆల్టర్నేటివ్ అనమాట. ఎదర్ దిస్ అన్న వాడుకోండి ఆర్ దిస్ అన్న వాడుకోండి. అర్థమైందా? సో ఈ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే మనం వాడాలనుకుంటున్నామో అక్కడ ఇంపోర్ట్ పైథాన్ mysql, ఇక్కడ డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు చూసారా, ఇది కాపీ చేసుకొని అక్కడ మనం ఏదైతే ఈ ప్రాజెక్ట్లో మనం ఏదైతే ఈ డేటాబేస్ని మనం పెట్టామో మనం ఏం చేద్దాం, టెంపరీగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుందాం. సో వెరీ సింపుల్, వీ కెన్ కాపీ దిస్. ఇన్ ఫ్యూచర్లో మనం దీన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం దీన్ని వాడి అది కూడా చూస్తాం కాబట్టి ఇక్కడ దీని కిందే పేస్ట్ చేసేద్దాం. అయితే రెండు డేటాబేసెస్ మనం ఆన్లో ఉంచకూడదు కాబట్టి వీ కెన్ కామెంటెడ్ దిస్. ఇక్కడ కాన్ఫిగరేషన్ గురించి చూద్దాం. చూడండి, ఇంజిన్ వచ్చేసి డిజాంగోలో డీబీలో బ్యాక్ ఎండ్స్ mysql అనేది దాని డేటాబేస్ ఇంజిన్ అంటాం. సో నేమ్ అనే దగ్గర ఎవరు డేటాబేస్ నేమ్ అంటది. ఎవరు డేటాబేస్ నేమ్ అంటే ఏం చేస్తాం, మనం mysql సర్వర్లో మనం ఏదైతే డేటాబేస్ నేమ్ పెడతామో ఆ డేటాబేస్ నేమ్ పెడతామో అక్కడ ఏ యూజర్ అయితే బై డిఫాల్ట్గా mysqlకి ఎప్పుడు కూడా యూజర్ నేమ్ వచ్చేసి రూట్ ఉంటుంది కాబట్టి రూట్ అని పెట్టుకుంటాము. ఆ తర్వాత పాస్వర్డ్ మనం ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ ఇచ్చుకుంటాము. బై డిఫాల్ట్గా ఎప్పుడు కూడా హోస్ట్ నేమ్ లోకల్ హోస్టే ఉంటుంది, లేదంటే 127.0.0.1 అన్నా ఉంటుంది. ఆల్వేస్ ద డిఫాల్ట్ పోర్ట్ ఈస్ ద 3306. ఎనీ హోస్టింగ్ సర్వర్లో మీరు కనెక్ట్ అయినా కానీ the MySQL port will not be changed 3306. In case if anybody will change that port addresses, they will give the port address. ఏ అడ్రస్లో వాడుతుంది అనేది వాళ్ళు స్పెసిఫై చేస్తారు. అది కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఇది మొత్తం చేసేటప్పుడు మనం SQLite ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేసాం, పైథాన్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాము. అలానే మనం ఏదైతే MySQL కావాలో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ we can install the MySQL client. సో either this, సో మనం కాపీ చేసుకుందాం దీన్ని. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేసేదానికి ఏం వాడతాం అనేది మనకి తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంది, ఆర్ దిస్, ఎదర్ దట్ ఆర్ దిస్, ఎనీవన్. మనం అదైనా వాడుకోవచ్చు లేదా ఇదైనా వాడుకోవచ్చు. సో లెట్ us ఓపెన్ ద నోట్స్ ఆర్ వీ కెన్ ఆల్సో గో దిస్. అండ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో ఏం చేయాలి, మనం MySQL అయితే వాడాలనుకుంటున్నాం కాబట్టి దీస్ టూ లైన్స్ షుడ్ బి యాడ్ యువర్ సెట్టింగ్స్ ఫైల్. దీస్ టూ లైన్స్ షుడ్ బి యాడ్ యువర్ సెట్టింగ్స్ ఫైల్. సెట్టింగ్స్ ఫైల్ అంటే ఎక్కడ ఉంది, మనం ఏదైతే ఈ సెట్టింగ్స్ అనే ఫైల్ వాడుతున్నామో ఇక్కడ పైన కంపల్సరీ మనం అవి ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇట్స్ షోయింగ్ ఎన్ ఎర్రర్, దట్స్ వై వి పుట్ కామెంట్. మనం కామెంట్లో పెట్టేద్దాం, తర్వాత మనం యాడ్ చేసుకున్నప్పుడు దాని గురించి చూద్దాం. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఏదైతే మనం ఇంపోర్ట్ చేస్తామో తర్వాత ఇన్స్టాల్ యాజ్ MySQL DB, ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత టాప్లో దాన్ని ఏం చేయాలి, ఇది యాడ్ చేసుకోవాలి. దట్స్ అంతే. ఇంపోర్ట్ పైథాన్ MySQL అండ్ mysql.install యాజ్ MySQL libdb అని చెప్పని దీన్ని పెట్టుకోవాలి. ఇది ఎక్కడ, settings.pyలో. సో ఒకటి ఏమంటుంది, దెన్ యాడ్ ద ఫాలోయింగ్ నేమ్స్ టు యువర్ initial.py ఫైల్ సేమ్ డైరెక్టరీ యాజ్ యువర్ settings.py. అంటే ఈ రెండు లైన్స్ ఎక్కడ పెట్టమంటుందంటే ఏదైతే initial.py ఉందో ఇనిషియల్గా ఆ లైబ్రరీ లోడ్ కావటం కోసం దాంట్లో అటాచ్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ కాదు, మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇక్కడ చేయమని చెప్తున్నా. ఇదే ఫోల్డర్లో ఇనిషియల్గా ఏదైతే ఉందో ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ రన్ చేస్తామో init.py అనేది అంటే దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ ఫైల్ అంటాం. వెనెవర్ వీ కెన్ ఓపెన్ ద ప్రాజెక్ట్ the inside script should be first executed because of ఎందుకని, that is the init method. init method అనేది ఎప్పుడు కూడా మనకి ఇనిషియలైజ్ ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేయడానికి. దీన్ని కామెంట్ రిలీజ్ చేసామనుకో మనకి ఆటోమేటిక్గా ఆ లైబ్రరీ ఇంపోర్ట్ అయిపోయింది. నో నీడ్ ఆఫ్ టు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? సో దెన్ తర్వాత ఏం చేసాం, సెట్టింగ్స్లో ఈ డేటాబేస్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఇవన్నీ MySQL కమాండ్స్ మనకి ఇవన్నీ వచ్చు కాబట్టి నో నీడ్ ఆఫ్ టు దట్. డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ మనం చేసుకోవాలి. ఎక్కడ, MySQLలోకి వెళ్ళి ఫస్ట్ DB అక్కడ క్రియేట్ చేసుకుంటాం, ఆ తర్వాత మనం రన్ చేసుకుంటాం. దట్స్ ఇది మనం కాన్ఫిగరేషన్ MySQL. అలానే MS SQLకి, ఆర్కిల్కి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ కెన్ యూజ్ ద డేటాబేస్. ఎవ్రీ డేటాబేస్కి ఒక లైబ్రరీ పైథాన్ ప్రొవైడ్ చేసింది. ఆ పైథాన్ లైబ్రరీని మనం ఇనిట్లో రన్ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్లోకి వచ్చి దాని యొక్క కాన్ఫిగరేషన్ని కాపీ చేసుకొని దాంట్లో చేంజెస్ చేసుకోవాలి. నేను రేపు క్లాస్లో MySQLకి ఎలా కనెక్ట్ అవుతాం, దాంట్లో ఈ మోడల్స్ ఎలా జనరేట్ చేస్తాం అనేది
మనం నెక్స్ట్ క్లాస్లో ఆ ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే మళ్ళీ జనరేట్ చేయగలే ఆటోమేటిక్గా మనకి ఏమైపోయింది, మోడల్స్ క్రియేట్ అయిపోయినాయి కదా. అలా మనం ఎన్ని మోడల్స్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని లైక్ ఐ గో విత్ మినిమైజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేసాను. అలానే నా ప్రాజెక్ట్ని కూడా షట్ డౌన్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది కదా మనకి. ఇక్కడ ఈ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని కంట్రోల్ సి కొట్టేస్తే టెర్మినేట్ అయిపోయింది. దెన్ మనం ఇక్కడ ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ ఫోటో కూడా క్లోజ్ చేసాం. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నా డీబీలోకి వెళ్ళి నేను డిలీట్ చేసేస్తాను. నేను ఏం చేస్తాను, డీబీలోకి వెళ్ళి ఆ టేబుల్స్ని డిలీట్ చేసేస్తాను. ఎలా? సో ఇప్పుడు డీబీ ఓపెన్ చేశాను. ఓకే, ఈ డీబీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ డేటాబేస్ అన్నాము. ఆ డేటాబేస్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది మనకి డేటాబేస్? సో మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో డెస్క్టాప్లో స్కూల్ ప్రాజెక్ట్లో స్కూల్లోకి వెళ్తే DBSQLite ఫైల్ వస్తుంది. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ టేబుల్ అని చెప్పని క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా ఏమైంది, డేటా డిలీట్ అయిపోయింది. దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్, ఎస్, డిలీట్ చేశాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వద్దాము. ఏదైతే మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ వాడుతున్నామో, సో విఎస్ కోడ్ కూడా మనం క్లోజ్ చేసాం. మళ్ళీ విఎస్ కోడ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో అప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వచ్చి అడ్మిషన్స్లోకి వచ్చి మైగ్రేషన్స్లోకి వస్తే మన మైగ్రేషన్ ఆంతనే ఉంది, కానీ అక్కడ టేబుల్స్ ఎగిరిపోయాయి కదా. సో ఇక్కడ టేబుల్స్ ఎగిరిపోయినాయి. ఈ టేబుల్స్ మనం రిఫ్రెష్ చేసినా మళ్ళీ రావు. మళ్ళీ అవి రావాలంటే మన విఎస్ కోడ్లో మనం చేయాల్సిన పని ఏంది, మైగ్రేషన్స్ని రన్ చేయాలి. మైగ్రేషన్ రన్ చేయాలంటే మనం మళ్ళీ మేక్ మైగ్రేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేక్ మైగ్రేషన్స్ చేయాలంటే డేటాబేస్లో కొత్త మోడల్స్ క్రియేట్ చేసినప్పుడు స్క్రిప్ట్స్ కోసమే మేక్ మైగ్రేషన్. ఉన్న మైగ్రేషన్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎతకెళ్ళి ఎక్కడైనా పెట్టి మీరు ఫస్ట్ మేక్ మైగ్రేషన్ చేయగల డైరెక్ట్గా పైథాన్ నెక్స్ట్ ఏం చేయాలి, పైథాన్ తర్వాత కమాండ్ ఏంది మనకి, మైగ్రేట్ చేయాలి. సో మైగ్రేట్ చేయాలంటే ఇన్ బిట్వీన్ ఏం వాడతాము, manage.py కంపల్సరీ, అది వాడందే మనకి పని జరగదు. సో manage.py స్పేస్ మైగ్రేట్ అని కొట్టి ఎంటర్కి కొడితే ఆటోమేటిక్గా మనం ఏదైతే రాసుకొని ఉన్నామో ఆ స్క్రిప్ట్ వెళ్ళిపోయి ఆ డీబీలోకి వచ్చేసి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి, మీకు రిఫ్రెష్లో మనకి ఏది రాలేదుగా. సో మైగ్రేషన్స్ విల్ నాట్ బి వర్క్. ఒక్కసారి మళ్ళీ మనము పైథాన్ ఈ డీబీ అనేది మనం డీబీలో ఆల్రెడీ టేబుల్స్ ఉన్నవి, బట్ రిఫ్రెష్ చేసినా మనకి ఆ టేబుల్స్ రాలేదు. సో ఒకసారి మనం స్క్రిప్ట్కి వెళ్దాం. సో ఒకసారి విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుందాం. విఎస్ కోడ్లో ఇక్కడ ఏమంటుంది, అప్లై ఆల్ మైగ్రేషన్స్, నో మైగ్రేషన్స్ అప్లై అని చెప్పండి. సో కాబట్టి ఒకసారి మనం ఏం చేద్దాము, సో మైగ్రేషన్స్, సో ఫస్ట్ ఫుల్ మైగ్రేషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ ఓపెన్ చేసుకుందాం. యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయిన తర్వాత దీన్ని కొద్దిగా సైడ్ తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మేక్ మైగ్రేషన్స్ అని చెప్పి అనేది ఒకసారి రన్ చేద్దాం. సో వన్స్ వి విల్ రన్ ద మేక్ మైగ్రేషన్స్, నో కెనాట్ ఓపెన్ ద మేక్ మైగ్రేషన్స్ అని చెప్పి అంటాం. ఎందుకనంటే దీంట్లో వర్చువల్ అనేది క్రియేట్ అయ్యి స్కూల్లోకి వెళ్ళాలి కదా మనం. స్కూల్లోకి వెళ్ళి దెన్ వీ కెన్ రన్ ద ఫైల్. సో ఇప్పుడు నో చేంజెస్ డిటెక్టెడ్ అంటే ఇంకేదన్నా మార్పులు చేర్పులు జరిగితే కానీ ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ జరగదు, మనం డైరెక్ట్గా డిలీట్ చేసాం కాబట్టి. సో నో ఇష్యూ. మన నెక్స్ట్ స్టెప్ ఏంది, మళ్ళీ మైగ్రేట్ చేయాలి. మైగ్రేట్ చేసినప్పుడు ఈ షిఫ్ట్ అనేది మనకు అక్కడ డేటాబేస్లో క్రియేట్ అయింది. నో మైగ్రేషన్స్ ఆర్ అప్లైడ్ అంది. సో ఎందుకని, మనం మార్పులు చేర్పులు అనేది చేసిన తర్వాత ఇనిషియల్ మైగ్రేషన్ అనేది మనకు పనిచేయట్లేదు. ఓకే, పనిచేయట్లేదు కదా. సో కాబట్టి మనం ఆ డేటాబేస్లో టేబుల్స్ డిలీట్ చేసినప్పుడు మళ్ళీ మైగ్రేషన్స్ మనకు వర్క్ చేయాలంటే ఇక్కడ ఇనిషియల్ ట్రూ అని చెప్పని పెట్టాము. సో ఇనిషియల్ ట్రూ, ఐ గో విత్ ఇనిషియల్ ట్రూ చేసామంటే ఇట్ షుడ్ బి వర్క్స్. సో నెక్స్ట్ స్కూల్, ఇంకోటి ఎక్కడ క్రియేట్ చేసాం మనం, ఇప్పుడు స్కూల్స్ తీసేసి అడ్మిషన్స్లో మనం మోడల్స్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఇదే మోడల్ని కాపీ చేసుకుందాం. అడ్మిషన్స్, ట్రాన్స్పోర్ట్, తర్వాత ప్రొఫైల్స్లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాము. మోడల్స్లోకి వెళ్ళి లెట్ us మేక్ ద టేబుల్ నేమ్ ప్రొఫైల్స్ అని పెడదాం. ప్రొఫైల్స్లో పీ క్యాప్లు పెట్టుకోవాలి. ఈ ప్రొఫైల్స్ని కాపీ చేసుకొని ఇక్కడ అడ్మిషన్స్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేయాలి.
నేమ్స్ అవే ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ అని పెడదాము. ఇది ఫ్లోరల్ నేమ్ పెడదాం. దీన్ని కూడా ప్రొఫైల్ అనేది తీసుకుందాం. ఇక్కడ కూడా ప్రొఫైల్ అనేది తీసుకుందాం. దట్స్ ఫైన్. ఇప్పుడు నాకు ఇన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ జస్ట్ స్టూడెంట్ నేమ్ ఒకటే ఉండాలి నాకు. దెన్ ప్రొఫైల్కి ఐడి ఒకటి తీసుకుంటున్నా. స్టూడెంట్ అండర్ స్కోర్ కోడ్ అని చెప్పని ఒకటి తీసుకొని అది మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పని తీసేసుకున్నాం. మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పని తీసుకున్నాం. ఇప్పుడు మనం కొత్తగా ఒక మోడల్ క్రియేట్ చేశాం కాబట్టి ఒకసారి మనం ఇప్పుడు మేక్ మైగ్రేషన్స్ కొడితే సమ్ మోడిఫికేషన్స్ జరిగినాయి కాబట్టి మోడల్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేద్దాము, మైగ్రేట్ని రన్ చేద్దాము. మైగ్రేషన్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రన్నింగ్ ద మైగ్రేషన్స్. సో ఇక్కడ ఏముంటుంది, సూపర్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ సెల్ఫ్ కర్సర్స్ అని చెప్పని బగ్ వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ టేబుల్స్ క్రియేట్ చేసాం కదా. టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మైగ్రేషన్స్ అనేవి అక్కడ టేబుల్ డిలీట్ చేసాం కదా మనము. అప్పుడు మళ్ళీ మనం రీసెట్ చేయాలంటే దీనికి ఏం చేయాలి, ఇక్కడున్న మైగ్రేషన్స్ ఫైల్స్ కూడా డిలీట్ చేసేసి ఇక్కడ మైగ్రేషన్ ఫైల్స్ ఉండే కదా మనకి లోపల, ఆ మైగ్రేషన్ ఫైల్స్ డిలీట్ చేసి అక్కడ టేబుల్స్ డిలీట్ చేసి అప్పుడు మళ్ళీ మనం రీసెట్ చేస్తే కానీ ఇవి రన్ కావు. సో కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో ఈ మైగ్రేషన్స్లో ఇష్యూస్ ఏమేమి రకాలుగా వస్తాయి, వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలనేది మొత్తం డిస్కస్ చేసిన తర్వాత దెన్ టెంప్లెట్స్లోకి మోడల్స్ నుంచి డేటాని ఎలా ఫెచ్ చేస్తామనేది చెప్తాం. ఓకే, 1 by 1 ఒక 1 week వీటన్నిటి సెటప్లతో మనకి సరిపోయింది. ఆ తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఒకటి ఈ-కామర్స్ కానీ లేకపోతే జనరల్గా ఏదైనా ఒక బ్లాగ్ డిజైన్ చేయటం కానీ చేద్దాం మనం. సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. సో అది రేపు 9th డెలివరీ ఉంది. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. వీలుంటే దాన్ని మనం పైథాన్లోకి మైగ్రేట్ చేద్దాము. నేను మొత్తం చెప్తాను, మీరు వర్కౌట్ చేద్దురు ఎలా చేయాలి అనేది. ఒకసారి నేను దాని డెమో అనేది చూపిస్తాను చూడండి మీకు. సో ఈ ప్రాజెక్ట్ని మనం పైథాన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, దీంట్లోకి పైథాన్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇది ఒక టెంప్లెట్ మనం బూట్ స్ట్రాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం లైసెన్స్. మనం ఫ్రీగా వాడుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మనం హోస్ట్ చేసినప్పుడు, అందుకని ఇది లైసెన్స్ పర్చేజ్ చేసాం. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చూడండి. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఐటమ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను గ్రిడ్కి వెళ్ళొచ్చు, లేకపోతే లిస్ట్కి వెళ్ళొచ్చు. లిస్ట్కి వెళ్ళినప్పుడు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ కనబడతాయి, గ్రిడ్కి వెళ్ళినప్పుడు కనబడతాయి. అట్లానే ఇక్కడ నేను లాగిన్ అని ప్రెస్ చేసినప్పుడు లాగిన్ స్క్రీన్కి వస్తున్నాను. నేను ఇక్కడ ఒక యూజర్లోకి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా లాగిన్లోకి వచ్చాను. ఈ లాగిన్లోకి వచ్చినప్పుడు నాకు ఇక్కడ లాగిన్ యొక్క యూజర్ నేమ్ కనపడుతుంది, అడ్మిన్ అని చెప్పని. అదే నేను ఇంకొక యూజర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ లాగౌట్ చేసుకోవాలి. లాగౌట్ చేయగానే మళ్ళీ ఇక్కడ లాగిన్కి వచ్చేసింది. మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పనేది ప్రెస్ చేయకుండా ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన లాగిన్ అయ్యి ఉంటేనేమో ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అయింది. లాగిన్ కాకపోతే మటుకు రిజిస్టర్ పేజీ కానీ యూజర్ నేమ్ పేజ్ కానీ ఓపెన్ అయిపోయింది, రిజిస్టర్ పేజ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసింది. ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కే వస్తుంది. ఇప్పుడు కార్ట్ పేజ్ క్లిక్ చేస్తే కార్ట్కి వెళ్ళిపోతున్నాము. అదే మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ పేజ్కి వస్తుంది. అతను ఏ ఆర్డర్స్ పెట్టిందో మొత్తం ఇక్కడ ఆర్డర్ లిస్ట్ కనపడింది, ఇక్కడ ప్రైస్ కనపడింది, ఇక్కడ ఆ డేటా మొత్తం ఫిల్ చేసేసి అతను కంటిన్యూ కొడితే పేమెంట్కి వెళ్ళిపోయింది. ఇది మనం ఆల్రెడీ రాసేసాం కోడ్, రిమైనింగ్ కొద్దిగా పెండింగ్స్ ఉండే ఆ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనకు లాగౌట్ చేసామంటే ఈ పేజ్ అనేది మనం రాలేము. ఎక్కడికి వెళ్ళిపోతాము, ఎప్పుడైతే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఏదో సైన్ ఇన్ పేజ్ కన్నా వెళ్తాం, ఆ రిజిస్టర్ పేజ్ కన్నా వెళ్తాం, కానీ ఆ ప్రొఫైల్ పేజ్ అనేది మటుకు మనం చూడలేము. ప్రొఫైల్ పేజ్ చూడాలంటే యూజర్ మస్ట్ బి లాగిన్ అయ్యి ఉండాలి. యూజర్ మస్ట్ బి లాగిన్ అయితేనే దెన్ దే కెన్ సీ ద ప్రొఫైల్ పేజ్. ఆ ప్రొఫైల్లో అన్ని ఫిల్ చేసేసుకొని అతను ఏ డెలివరీ మోడ్లో, ఎక్స్ప్రెస్ కావాలా, ఆర్డినరీ కావాలా, సెల్ఫ్ పికప్ తీసుకుంటాడని సెలెక్ట్ చేసి దెన్ పేమెంట్కి వెళ్తాడు. సో దీనికి ఇప్పుడు డాష్ బోర్డ్ వర్క్ చేస్తాను. బేసిక్ పేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ వర్క్ అవుతాయి మనకి. ఇక్కడ లాగౌట్ చేస్తే బయటకు వచ్చేస్తాము. ఈ గ్యాలరీ అన్ని వర్క్ అయ్యేటట్టు చేసేసాము. ఇంకా కొన్ని బేసిక్ వర్క్స్ ఉండే కొన్ని ఇది మార్చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా రేపు 9th లాంచ్ చేస్తున్నాం. వేరే వాళ్ళది నేను నేమ్ అప్పుడు చెప్తాను మీకు. రేపు 9th లాంచ్ అనమాట. సో అందుకని నేను ఆఫీస్కి కూడా 3 days సెలవు పెట్టాను.
లా నిన్న హాలిడేనే, ఇవాళ సెలవు పెట్టి రేపు సెలవు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రేపు 9th వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. సో 9th ఇది డెలివరీ ఇస్తాను కాబట్టి ఈలోపు మనకి బేసిక్ థింగ్స్ అన్ని పైథాన్లో నేను ప్రిపరేషన్ చేసేస్తాను. మీకు ఇది ఎలా చేయాలనేది కొన్ని బేసిక్ ఐడియాస్ ఇస్తాను. ఆ తర్వాత మీరు కూర్చొని ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయించి వర్క్ చేపిస్తాను. అంటే యాజ్ ఇట్ ఈజ్లీ దాన్ని MySQL విత్ పైథాన్ తోటి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. టెంప్లెట్ అంతా ఉంది, మీరు కష్టపడి CSS HTML రాసేది ఏం లేదు. పైథాన్ కోడింగ్ రాయాలి. పైథాన్ కోడింగ్ అంటే డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయడము, తీసుకురావడము, లాజిక్స్, ఇఫ్ కండిషన్స్ చెక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఏందో ఆ పాయింట్, లాగిన్ అయినప్పుడేమో ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని కనబడుతుంది, అంటే ఎంటీ, ఇంకా యూజర్ లాగిన్ కాల. ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతున్నాడో ఆ తర్వాత ఏమవుతుంది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ఆ యూజర్ నేమ్ వస్తుంది. అంటే షఫల్ అవుతుండాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ లాగౌట్ అవుతానో ఇమీడియట్లీ ప్రొఫైల్ అయిపోవాలి. అలానే ఇంకొక చిన్నది కూడా, దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. రిజిస్టర్లోకి వెళ్తాం. ఇప్పుడు ఒక పర్సన్ రిజిస్టర్ చేసేటప్పుడు ఆల్రెడీ అదే పేరుతో ఎవరైనా ఐడి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరుతో ఐడి ఉంది, ఐడి నాట్ అవైలబుల్ అని చెప్పాలి. లేదు మన ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకున్నాము, ఐడి ఈజ్ అవైలబుల్ అని చెప్పాలి. ఈ ఐడి పెట్టేప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినంత లెంత్ పెట్టడానికి లేకుండా 12 లెటర్స్లో మనం కంట్రోల్ చేసుకున్నాము. అట్లనే పాస్వర్డ్ వ్యాలిడేషన్ అయింది. ఇక్కడ నిన్ను ఎవరన్నా జాయిన్ చేస్తుంటే రిఫరల్, ఇప్పుడు ఎయిర్టెల్లో కానీ మనం ఏదైనా ఎవరైనా రిఫర్ చేస్తే మనకి సమ్ 1 month బోనస్ ఇస్తాం అట్లా అంటారు కదా. అలానే వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు యూజర్ నేమ్ టైప్ చేసి కొట్టంగానే ఆటోమేటిక్గా డైనమిక్గా ఆ యూజర్ యొక్క నేమ్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు యూజర్ నేమ్ లేని ఐడి కొట్టి మనం ట్యాబ్ కొడితే ఐడి క్లియర్ అయిపోయింది, అకౌంట్ నాట్ ఫౌండ్ అని చెప్పింది. ఇప్పుడు మనం రిజిస్టర్ చేద్దామని సబ్మిట్ కొడితే సబ్మిట్ కాదు, అన్ని ఫిల్ చేయాల్సిందే. కంప్లీట్ వ్యాలిడేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ వ్యాలిడేషన్ అంతా ఏదైతే రాసామో దీస్ ఆల్ ఆర్ మనం పైథాన్లో కూడా రాద్దాం. సో జస్ట్ మనం ఈ కోడ్ బదులు ఆ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం, అంతేగాని పెద్ద ఏముండదు. టెంప్లెట్ అంతా రెడీ కాబట్టి మీకు స్ట్రెయిన్ ఏముండదు. మనం చేయాల్సింది ఏంటంటే కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇమేజ్లు మారుతున్నాయి, 2 ఉండొచ్చు, రేపు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఈ ఇమేజెస్ మొత్తం అప్లోడ్ చేసుకునేది ఎలా, బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లో ఇస్తాం. ఇక్కడ కొటేషన్స్ వస్తున్నాయి, ఈ కొటేషన్స్ కూడా బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లో అప్డేట్ చేసుకుంటారు. ఇక్కడ కేటగిరీస్ అక్కడ యాడ్ చేస్తుంటే ఇక్కడ కేటగిరీస్ వస్తాయి. ఎక్కువ కేటగిరీస్ వస్తే టాప్ 10 కేటగిరీసే కనపడేటట్టు పెడతాము. మిగతా ఎక్స్ట్రా అంటే ఇక్కడ స్క్రోలింగ్ వచ్చేటట్టు పెడతాం ఆటోమేటిక్గా. అట్లా ఇవన్నీ లేటెస్ట్గా మనం అప్లోడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాతే ఇక్కడ మన ప్రోడక్ట్ లిస్ట్లో నుంచి యాడ్ చేసుకుంటారు. హార్ట్ సింబల్ పెట్టామనుకో నువ్వు సెలెక్ట్ చేసినవన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి. అయితే మరి ఎంతోమంది ఎన్నో సెలెక్ట్ చేస్తుంటారు, ఎలా ఐడెంటిఫై చేస్తాం? దీనికోసం మనం ఒక లాజిక్ రాస్తాం అనమాట. ఏ సిస్టంలో లాగిన్ అయ్యి అతను ఆపరేట్ చేస్తూ ఉంటాడో, అతను లాగిన్ అయ్యి చేస్తేనేమో అతను లాగిన్ ఐడి తోటి ఏ ప్రోడక్ట్స్ని ఫేవరెట్గా పెట్టుకున్నాడో అవి లిస్ట్ యాడ్ చేసుకుంటాము. ఒకవేళ గెస్ట్ యూజర్ అనుకోండి, అతనికి ఏం చేస్తామంటే అతను IP అడ్రస్ బేస్ చేసుకొని మనం డేటా స్టోర్ చేసి పెడతాం. ఇవాళ ఈ సిస్టంలో చూశాడు, ఈ సిస్టంలో అతను మనం ఏం చేస్తామంటే లైఫ్ సైకిల్ టైం కొంత పెట్టుకుంటాం. ఎందుకంటే లేకపోతే వ్యాస్ట్ డేటా పెరిగిపోయింది. ఒక పర్సన్ డిఫరెంట్ సిస్టమ్స్లో కూర్చొని డిఫరెంట్ ఫేవరెట్గా పెట్టుకున్నాడు అనుకో, అది ప్రాబ్లం అయిపోయింది మనకి. సో ఒకసారి ఫేవరెట్గా యాడ్ చేస్తే ఒక 10 days 5 days లైఫ్ టైం పెట్టుకుంటాం. ఎవ్రీ డే ఏమైందంటే midnight అయిపోగానే మనం ఒక కొర్రీ రాసి పెడతాము. ఆ కొర్రీ ఏం చేసిందంటే ఆటోమేటిక్గా హిట్ చేసింది. అది ఏం చేసింది, మోర్ దెన్ 5 days కంటే ఎక్కువ డేట్ దాటిపోయిన ఉన్న హార్ట్ సింబల్స్ పెట్టిన అన్ని క్లియర్ అయిపోద్ది, కార్ట్లో యాడ్ చేసి పెట్టుకునే కూడా క్లియర్ అయిపోద్ది. అది బేస్డ్ ఆన్ ద కంపెనీ, 5 days పెట్టుకుంటాడా, 1 week పెట్టుకుంటాడా, 10 days పెట్టుకుంటాడా, ఆ కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. సో కొంతమంది అసలు తీసేయకుండా పెద్ద సర్వర్స్ ఉన్నవాళ్ళు ఉంచేద్దాంలే అని చెప్పి ఉంచేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో కాబట్టి చిన్న కంపెనీలకి ఏంటంటే అన్ని రోజులు పెడితే డేటాబేస్ వ్యాస్ట్గా పెరిగిపోయింది, ఊరికి యాడ్ చేసినవి కూడా ఉండిపోతాయి కదా దాంట్లో. అందుకని అలా ఉండకుండా యూజర్ లాగిన్ అయ్యి కార్ట్కి యాడ్ చేస్తేనేమో ఆ యూజర్ ఐడి బేస్ చేసుకొని స్టోర్ చేస్తాం. అదే IP అడ్రస్ బేస్ చేసుకొని ఒకవేళ లాగిన్ కాకుండా గెస్ట్గా కార్ట్లోకి యాడ్ చేసుకుంటేనేమో ఏం చేస్తాము, గెస్ట్కి IP అడ్రస్ బేస్ చేసుకుంటాం. అయితే అతను లాగిన్ అయ్యి ఉంటేనేమో లాగిన్ ఐడితో ఉన్నవి ప్లస్ అదే IPతో అతను యాడ్ చేసుకునే మొత్తం వచ్చేటట్టు చూపిస్తాం కార్ట్లోకి. ఒకవేళ అతను ఇదే IPలో లాగిన్ కాకుండా 4 ఐటమ్స్ కార్ట్కి యాడ్ చేసుకున్నాడు, రేపు వచ్చి ఇదే సిస్టంలో లాగిన్ ఒక 4 యాడ్ చేస్తే 8 కార్ట్లోకి వచ్చేటట్టు చూపిస్తాం. అతనికి కావాల్సినవి ఉంచుకుంటాడు, రిమైనింగ్ రిమూవ్ చేసుకుని. ఇప్పుడు కార్ట్కి వచ్చినప్పుడు అన్నీ కనబడతాయి కదా, వీటిలో మనకి ఏది కావాలంటే అది ఉంచుకుంటాం, రిమూవ్ చేసేసుకుంటాం.
అర్థమైందా? సో ఇవన్నీ మీ చేత పైథాన్‌లో నేను చేపిస్తాను. ప్రస్తుతానికి ఇది నేను డెలివరీ చేయాలి కాబట్టి నేను ఇది ఫాస్ట్‌గా చేస్తున్నాను. వాళ్ళ లోగో ఇవాళ వస్తది. లోగో వస్తే ఇంక బేసిక్ డాష్ బోర్డ్ వర్కౌట్ చేసి ఇచ్చేయడమే. ఇవాళ రేపట్లో మోస్ట్‌లీ అంటే సాటర్‌డే కల్లా అయిపోవాలి. 9కి మెయిన్ పేజ్ డిజైన్ చేసి రెడీ చేశాను. యూజర్ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలంటే జస్ట్ లాగిన్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లోకి వెళ్ళి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకున్నాం. సో ఇక్కడ డెమో ఇక్కడ మనం కంపల్సరీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర వచ్చేసి నేను test@123 అని ఇచ్చుకున్నాను. ఇది అవైలబుల్లో ఉంది, లేకపోతే కుదరదు. నేను ఇదే పాస్వర్డ్ కింద కూడా పెట్టుకుంటున్నాను. సో ఐ పుట్ ద పాస్వర్డ్. ఎప్పుడైతే సబ్మిట్ కొడతానో ఇక్కడ ఏమంటుంది యూజర్ ఐడిలో @ ఒప్పుకోను అంటుంది. సో కాబట్టి నేను test123 అని పెట్టి సబ్మిట్ కొట్టేసా. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. పేజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ డేటా ఉంటే ప్రాబ్లం కాబట్టి మెసేజ్ మటుకు అపీర్ అయింది. యూజర్ నేమ్ సో అండ్ సో సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, థ్యాంక్స్ ఫర్ ద రిజిస్టర్. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇతనిలోకి లాగిన్ అవుతాడు. ఈ యూజర్ నేమ్ని జస్ట్ అతను కాపీ చేసుకున్నా, ఇక్కడ వచ్చేసి యూజర్ నేము, ఆ తర్వాత పాస్వర్డ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అతను లాగిన్ అయిపోతాడు. ఇక్కడ వస్తుంది. ఇది మనం డేటాని ఎవరు పడితే వాళ్ళు చూస్తే యూజర్ డేటాని ప్రాబ్లం అయింది కాబట్టి పాస్వర్డ్స్ అన్ని మనం ఎలా చేస్తామంటే మీకు ఇవన్నీ దాంట్లో పైథాన్లో చూపిస్తాను. అందుకని మీకు డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. సో ఇక్కడ నేను యూజర్ డీటెయిల్స్లో పాస్వర్డ్ ఎలా స్టోర్ చేశాను చూడండి, ఎన్క్రిప్టెడ్ మోడ్లో స్టోర్ చేసేస్తాం అన్నమాట. సో కాబట్టి ఇది చూస్తే ఎవరికి అర్థం కాదు. దీన్ని కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్కి ఏదో పాస్వర్డ్ ఉంది, దీన్ని కాపీ చేసి ఎవరన్నా డేటాబేస్లోకి వచ్చి బై మిస్టేక్ అంటే చెప్తున్నా అలా చేస్తే ఎవరన్నా, సో ఇక్కడ అడ్మిన్ అని కొట్టాను, ఆ పాస్వర్డ్ పేస్ట్ చేసి లాగిన్ కొడితే ఏమైంది, ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పనిది, అంతేగాని లాగిన్ కాదు. అర్థమైందా? సో ఎందుకని అది మళ్ళీ డీక్రిప్ట్ అయితేనే ఆ పాస్వర్డ్తో మ్యాచ్ అవుతుంది అనమాట. అది ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అని వాడతాము. దీనికి పైథాన్లో మనకి స్పెషల్గా లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకొని ఏది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పుడు ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ మోడ్లోనే వాడుతుంటాం. అంటే పాస్వర్డ్స్ కానీ ఏదన్నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ అకౌంట్ నెంబర్స్ అట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఏం చేస్తుంటామంటే సెన్సిటివ్ డేటా కాబట్టి ఆధార్ నెంబర్స్ కానీ పాన్ నెంబర్స్ కానీ డేటాబేస్లో డైరెక్ట్గా కనపడేటట్టు చేయమన్నమాట. అలా చేస్తే ఏమైందంటే మనం పోస్ట్ చేసిన వాళ్ళకి ఎవరైనా అటాక్స్ జరిగినప్పుడు ఆ డేటా మొత్తం వాళ్ళు గ్రాబ్ చేశారనుకో, దాంట్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం బయటకు వెళ్ళిపోయింది కదా. దట్స్ వై ఎప్పుడు కూడా కొద్దిగా సెన్సిటివ్ డేటాని ఏదైతే మనకు అనిపిస్తుందో ఆ డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తాం, జస్ట్ లైక్ వి పుట్ ఎన్క్రిప్షన్ మోడ్లో పెట్టుకుంటాం. సో ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా ఈ 1 వీక్లో మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ చేసి ఆ ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టేబుల్స్ క్రియేట్ చేసాము, మోడల్స్ వ్యూస్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో వర్క్ ఏంటంటే మోడల్స్ నుంచి డేటాని ఫెచ్ చేసి వ్యూలో ఎలా చూపించాలి, వ్యూలో ఇచ్చిన డేటా తీసుకెళ్ళి మోడల్లో ఎలా స్టోర్ చేయాలి. ఇవి మన నెక్స్ట్ టార్గెట్స్. అంతవరకు చేస్తే మనకు క్రడ్ ఆపరేషన్స్ అన్నీ అయిపోతాయి. డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం. ఇవి చేస్తే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో బిజినెస్ లాజిక్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ మనం వ్యూస్ విత్ మోడల్స్ చేద్దాం. ఓకే.